జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ గారి ఆదేశాల ప్రకారం అందరూ కూడా సార్ యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరు కూడా హెల్మెట్ లేకుండా ప్రయాణం చేయొద్దు, అందరూ హెల్మెట్ తో ఉండాలి అనేది సార్ యొక్క ముఖ్య ఉద్దేశం. దాంట్లో అది కూడా సేఫ్టీ అనేది ఉంది. అది ఎందుకు చెప్తున్నామంటే రోడ్ యాక్సిడెంట్స్ లో ఎక్కువ హెడ్ ఇంజరీ తోటి చనిపోతున్నారు. హెడ్ ఇంజరీ కాకుండా మనం ప్రాణాలన్నా కాపాడుకోవాలి అంటే యాక్సిడెంట్ ని మనం నివారించడానికంటే మనం ప్రాణాన్ని కాపాడుకోవాలి. యాక్సిడెంట్ని ఎవరు యాక్సిడెంట్ అంటే దాన్ని అనుకోకుండా జరిగేదే, దాన్ని ఎవరు మనం ఆపలేం. సెల్ఫ్ ఎంత డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసినా ఆపోజిట్ డ్రంక్ అండ్ డ్రైవ్ వచ్చి యాక్సిడెంట్ చేసిన అనుకోండి, ఎంతో మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి ఫుట్పాత్ని ఎక్కిస్తున్నారు, ఫుట్పాత్ మీదకి పోతున్నాయి, జనాల మీదకి పోతున్నారు, ప్రాణాలు అనుకోకుండా పోతున్నాయి యాక్సిడెంట్స్ అవన్నీ. బట్ ఎంత చేసినా కానీ దాన్ని నివారించలేం. కానీ సెల్ఫ్ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేసుకొని ఎవరికి వాళ్ళు రోడ్డు ఎంత మంది బాధపడుతున్నానో ఈ రోజు మా కొడుకు యాక్సిడెంట్ అయి చనిపోవడం వల్ల నేను కూడా బాధపడుతూ ఈ రోజు. అందుకని ప్లీజ్ దయచేసి చెప్తున్నాను, ప్రతి ఒక్క ఇంట్లో కుటుంబం ఉంటది, ఒక్కడే ఒక కొడుకు నాకు, అతను కూడా చనిపోయారు. ఈ రోజు ఫ్యామిలీ ఎంత బాధపడుతుంది. మిమ్మల్ని నమ్ముకొని మీ ఫ్యామిలీ ఉంది, ఒక్కగానే ఒక కొడుకు మీద నమ్ముకొని తను ఉంటారు ఫ్యామిలీ వాళ్ళు. మీరు ఖచ్చితంగా పోలీస్ వాళ్ళు చెప్పేది మన కోసమే, మన ఫ్యామిలీ కోసమే, మన కోసమే. ఇంటి దగ్గర మీరు 5 నిమిషాలు లేట్ అయినా వెయిట్ చేయండి అన్న ప్లీజ్. ఎందుకంటే మన ఇంటి దగ్గర మన కోసం ఎదురు చూసి ఒక బిడ్డ ఉంటది, చెల్లి ఉంటుంది, తమ్ముడు ఉంటారు, అన్న ఉంటారు, భార్య ఉంటది. మీరే మీ కుటుంబానికి ఒక భరోసా. అలాంటిది మీరు ఖచ్చితంగా హెల్మెట్ అనేది ధరించండి. మన నల్గొండకు అలానే ఫుట్పాత్ మీదనే నడవాలి, వెహికల్ అనేది వెహికల్ నడవాలి. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్ లో కూడా డ్రంక్ చేసి